షైన్ ఇండియా పోలీస్ అకాడమీ స్థాపించిన తర్వాత వచ్చిన వరుస సెలక్షన్స్ లో డైరెక్టర్ జలీల్ సార్ పర్యవేక్షణలో సబ్ ఇన్స్పెక్టర్ ఫలితాలలో 2 తెలుగు రాష్ట్రాలలో నంబర్ 1 అగ్రగామి సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ 2019 ఎస్ఐ ఫలితాలలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫస్ట్, మరోసారి 2023 ఎస్ఐ ఫలితాలలో తెలంగాణ స్టేట్ ఫస్ట్ మరియు 150కి పైగా ఎస్ఐ ఉద్యోగాలు సాధించిన సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ 2 తెలుగు రాష్ట్రాలలో ఆల్వేస్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ సాధిస్తూ ఎల్లప్పుడూ ద బెస్ట్ గా ఉండే సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. మాకు మేమే పోటీ, మాకు మాతో పోటీ, మాకెవరూ లేరు సాటి. 2025లో ఎస్ఐలుగా మారాలి అనుకున్న యువత షైన్ ఇండియా పోలీస్ అకాడమీ దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ వైపు కదలండి. ఆంధ్రప్రదేశ్ పోలీస్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ అండ్ తెలంగాణ పోలీస్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి షైన్ ఇండియా పోలీస్ అకాడమీ, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ నంబర్స్ 9009740004 9963633966. మీకు యజ్ఞం సిరీస్ యాడ్ అవుతుంది, ప్లస్ ఫుల్ కోర్స్ కూడా యాడ్ అవుతుంది. 2 కోర్సెస్ ఇక్కడ యాడ్ అవుతూ ఈ కోర్స్ కొత్త కోర్స్ పెట్టాం. దీనిలో కంప్లీట్ గా వీడియో కోర్స్, ఎందుకంటే మనకు 5 months డ్యూరేషన్ ఉంది అన్నారు కాబట్టి నేనేమంటున్నానంటే కంప్లీట్ వీడియోస్ కూడా పెడుతున్నాం ఒక ఫోల్డర్ లో. నెక్స్ట్ క్విక్ రివిజన్ వీడియోస్ కూడా పెడుతున్నాం, అలాగే PDF GS టెస్ట్ సిరీస్ కూడా పెడుతున్నాం, 50 ఆన్లైన్ టెస్ట్లు కూడా పెడుతున్నాం, అండ్ అర్థమెటిక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా పెడుతున్నాం. అంటే హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. సో ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది మనకి ఇప్పుడు రావడం అనేది జరిగింది. ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ అనేటువంటి అనిత గారు ఈరోజు ఒక అనౌన్స్మెంట్ ఇవ్వడం అనేది జరిగిందండి. ఏంటది అంటే, పోలీస్ కానిస్టేబుల్ మనకు తెలుసు దాదాపుగా ఇప్పుడు 1.5 year క్రాస్ అయిపోయింది. ఇప్పటి వరకు ప్రిలిమినరీ రాసి కూడా 1.5 year అయింది. చాలామంది దాదాపుగా 96,000 మంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు ఈవెంట్స్ ఎప్పుడు పెడతారు అని చెప్పి. దానికోసమే ఒక క్లారిటీ ఇవ్వడం అనేది జరిగింది. మొత్తం ప్రక్రియ అనేది 5 నెలల్లో పూర్తి చేస్తానని చెప్తున్నారు. అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, అంటే మోస్ట్లీ ఫిబ్రవరి మంత్ వరకు మనకు ఫైనల్ ఎగ్జామ్ కూడా పెట్టే అవకాశం ఉంది. కాబట్టి అతి త్వరలో మనకు PMT, PETకి సంబంధించినటువంటి డేట్లు కూడా రాబోతున్నాయి. ఇక మనకు వారం 10 రోజుల్లో స్టేజ్ 2 అప్లికేషన్ కూడా స్టార్ట్ కాబోతుంది. మనకు వెబ్సైట్లో గతంలో మనకు స్టేజ్ 2 అప్లికేషన్ అనేది చాలా రోజుల కిందట మనకు చూద్దాం. మనం ఇక్కడ ఎప్పుడంటే అది ఫిబ్రవరి 13 నుంచి ఫిబ్రవరి 13 నుంచి మనకు 20 ఫిబ్రవరి 2023, అంటే 2023లో అంటే గత సంవత్సరం మనకు ఫిబ్రవరి మంత్లో 13 నుంచి 20 వరకు స్టేజ్ 2 అప్లికేషన్ ఇచ్చారు. కానీ అప్పుడు MLC ఎలక్షన్స్ దగ్గర రావడం వల్ల PMT, PET డేట్లు కూడా మనకు మార్చి 10 నుంచి ఏప్రిల్ 20, అంటే దాదాపు 40 రోజులు PMT, PET డేట్స్ ఇచ్చి ఒక 2 రోజుల ముందు మనకు డైరెక్ట్గా మనకి ఈవెంట్స్ జరుగుతాయని ఒక 2-3 days ముందు మళ్ళీ క్యాన్సిల్ చేయడం జరిగింది MLC ఎలక్షన్స్ అని చెప్పి. సో ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు మళ్ళీ మనకు ఈ డేట్స్ అనేవి స్టేజ్ 2కి సంబంధించిన డేట్లు అతి త్వరలో, అంటే ఈ వారం 10 రోజుల్లో మనకు స్టేజ్ 2 అప్లికేషన్ అనేది వస్తుంది. అది అప్లికేషన్ ప్రాసెస్ మీరు చేయాలి. అంటే మోస్ట్లీ ఒక నెల రోజుల్లో మనకి ఈవెంట్స్ డేట్లు కూడా వచ్చే అవకాశం ఉందనే క్లారిటీ అయితే మనకి ఇప్పుడు ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. మోస్ట్లీ మనకి ఈవెంట్స్ కనుక స్టార్ట్ అవుతే అతి త్వరలోనే స్టార్ట్ అవుతాయి కాబట్టి మీరు ఎప్పటికప్పుడు రెడీగా ఉండాలి. కాబట్టి ఈ అంశాన్ని గమనించండి. త్వరలో మనకి ఈవెంట్స్ స్టార్ట్ అవుతే 40 days పడుతుంది. ఒకవేళ మీరు నవంబర్ 1st weekలో అని కూడా మనం అనుకుంటే, నవంబర్ స్టార్ట్ అవుతుంది అనుకున్నా డిసెంబర్ 10-20 వరకు మనకి ఈవెంట్స్ అయిపోతాయి. ఆ తర్వాత మనకు జనవరి ఒక మంత్ గ్యాప్ ఇచ్చి ఫిబ్రవరిలో ఎగ్జామ్ పెట్టే అవకాశం కూడా ఉంది, మెయిన్స్ ఎగ్జామ్ అనేది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో అందరూ కూడా ప్రిపరేషన్లోకి రండి. ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది, అవునా? కాబట్టి మనకు ఆల్రెడీ మీ కొత్త ప్రభుత్వం కూడా నిరుద్యోగుల మీద ఏర్పడిందే కాబట్టి నిరుద్యోగుల మీద ఫోకస్ చేస్తారు. మళ్ళీ మనకి ఎట్లాగో ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో మళ్ళీ ఉభయ గోదావరి జిల్లాలో MLC ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మనకి దీని మీద వాళ్ళు 100% ఫోకస్ చేస్తారు. ఆ Group 2కి సంబంధించిన APPSC చైర్మన్ అవ్వచ్చు, నెక్స్ట్ మన పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఈ క్లారిటీ కూడా కావచ్చు. నెక్స్ట్ ఈ డిసెంబర్లో SI నోటిఫికేషన్ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొత్త నోటిఫికేషన్ కూడా రావచ్చు. కాబట్టి ఇవన్నీ జరిగే అంశాలు ఉన్నాయి. కాబట్టి ఇక మీరు ప్రిపరేషన్లోకి దిగండి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇక్కడ మీకు పేపర్ స్టేట్మెంట్ కూడా మీరు చూడొచ్చు, ఇక్కడ డిస్ప్లే మీద పెట్టాను. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి షార్ట్ టర్మ్ బ్యాచ్ అనేది అక్టోబర్ 15 అంటే ఆఫ్టర్ దసరా తర్వాత మనం అక్టోబర్ 15, అక్టోబర్ 21కి షార్ట్ టర్మ్ బ్యాచెస్ మెయిన్స్ టార్గెట్ చేస్తూ కూడా షార్ట్ టర్మ్ బ్యాచ్ పెడుతున్నాం. అలాగే లాంగ్ టర్మ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో పిల్లలు
లాంగ్ టర్మ్ అంటే ఇప్పుడు మనకు ఖచ్చితంగా ఎస్ఐకి సంబంధించినటువంటి మొత్తం ట్రైనింగ్ కూడా కంప్లీట్ కావడానికి వస్తుంది కాబట్టి ఎస్ఐ నోటిఫికేషన్ ఖచ్చితంగా మనకు డిసెంబర్ ఎండింగ్ డేట్లలో వచ్చే అవకాశం ఉంది ఎస్ఐకి సంబంధించి. కానిస్టేబుల్ ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఇప్పుడు పాత కానిస్టేబుల్ వాళ్ళు ప్రిపేర్ కావచ్చు. ఎస్ఐ కొత్త నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి ఎస్ఐకి ప్రిపేర్ అయితే అన్ని కవర్ అవుతాయి, కానిస్టేబుల్ కావచ్చు అన్ని ఉద్యోగాలు కవర్ అవుతాయి. కాబట్టి మనము ఆంధ్రప్రదేశ్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించిన నోటిఫికేషన్ కూడా రాబోతుంది కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం పెట్టే ఇక్కడ లాంగ్ టర్మ్ బ్యాచెస్ కూడా అక్టోబర్ 15వ తారీఖు అండ్ 21వ తారీఖు స్టార్ట్ అవుతుంది. ఓన్లీ మేము కానిస్టేబుల్ మెయిన్స్కే ప్రిపేర్ అవుతున్నాం అంటే షార్ట్ టర్మ్ బ్యాచ్ కూడా ఇవే డేట్లలో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సపరేట్ బ్యాచెస్ కూడా మనకు ఇక్కడ స్టార్ట్ అవుతున్నాయి. సో ఆ అంశాన్ని మీరు గమనించండి. వీళ్ళు కనుక మీరు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటే FBO అలాగే RRB RPF అన్నిటికీ కవర్ అయ్యే విధంగా క్లాసెస్ ఇక్కడ కండక్ట్ చేస్తాం. ఎవ్రీ వీకెండ్లో కూడా టెస్టులు పెడుతూ ఉంటాం, ప్రతిరోజు డైలీ టెస్టులు ఉంటాయి. వీకెండ్ టెస్టులు కూడా ఏ నోటిఫికేషన్ అయితే అతి త్వరలో ఉందో దాన్ని ఫోకస్ చేస్తూ మనం ఎగ్జామ్స్ పెట్టడం అనేది జరుగుతుంది. సో అక్టోబర్ 15 తర్వాత AP పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ప్యాటర్న్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ చేస్తాం కాబట్టి ఆఫ్లైన్ బ్యాచెస్ అక్టోబర్ 15 అండ్ 21కి స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆన్లైన్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆన్లైన్ వాళ్ళ కోసం కొత్త కోర్స్ ఒకటి లాంచ్ చేస్తున్నాం. ఈ కొత్త కోర్స్ అనేది ఆన్లైన్లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి టార్గెట్ మెయిన్స్ బ్యాచ్ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. 2025ని బేస్ చేసుకొని మనకు మెయిన్స్ బ్యాచ్ ఏదైతే ఉందో దానికోసం ఆన్లైన్లో ఒక కోర్స్ పెడుతున్నాం. ఇది 10,000 కోర్సుని జస్ట్ 1200 రూపీస్ మాత్రం పెడుతున్నాం. దీంట్లో ఫెసిలిటీస్ ఏంటంటే కీ ఫీచర్స్ ఏంటంటే కంప్లీట్గా వీడియో క్లాసెస్ ఉంటాయి. గతంలో యజ్ఞం సిరీస్ కొన్న వాళ్ళకి క్విక్ రివిజన్ వీడియోస్ ఒక ప్లాన్స్ అన్ని ఒక ప్లాన్ పెట్టాము. యజ్ఞం సిరీస్ వాళ్ళు అది కంటిన్యూ చేయండి. ఎవరైతే ఇప్పటివరకు కోర్స్ ఎవరైతే కొనలేదో వాళ్ళు ఈ కోర్సుని కొనండి. ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ టార్గెట్ మెయిన్స్ బ్యాచ్ అని ఒక కోర్స్ పెట్టాం. ఈ కోర్సులో ఏంటంటే మీకు యజ్ఞం సిరీస్ యాడ్ అవుతుంది ప్లస్ ఫుల్ కోర్స్ కూడా యాడ్ అవుతుంది. 2 కోర్సెస్ ఇక్కడ యాడ్ అవుతూ ఈ కోర్స్ కొత్త కోర్స్ పెట్టాం. దీనిలో కంప్లీట్గా వీడియో కోర్స్, ఎందుకంటే మనకు 5 మంత్స్ డ్యూరేషన్ ఉంది అన్నారు కాబట్టి నేనేమంటున్నానంటే కంప్లీట్ వీడియోస్ కూడా పెడుతున్నాం ఒక ఫోల్డర్లో. నెక్స్ట్ క్విక్ రివిజన్ వీడియోస్ కూడా పెడుతున్నాం. అలాగే PDF GS టెస్ట్ సిరీస్ కూడా పెడుతున్నాం. 50 ఆన్లైన్ టెస్టులు కూడా పెడుతున్నాం. అండ్ అర్థమెటిక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా పెడుతున్నాం. అంటే ఇంత ఎక్సలెంట్గా అన్ని ఇంక్లూడ్ అయి ఉన్నాయి. జస్ట్ 1200 రూపీస్కే ఈ కోర్స్ ఉంది. ఒకటే ఫోల్డర్లో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం 2 కోర్సెస్ ఉంటాయి. అంటే మీరు ఈ కోర్స్ కొంటే తెలుగు మీడియం వస్తుంది, మీకు ఇంగ్లీష్ మీడియం వస్తుంది. మీకు ఏది కావాలంటే అది వినండి. GS ఇంగ్లీష్ మీడియం కావాలంటారు కొంతమంది, మ్యాథ్స్ తెలుగు మీడియం కావాలంటారు, మ్యాథ్స్ ఇంగ్లీష్ మీడియం కావాలంటారు, GS తెలుగు మీడియం కావాలంటారు. సో వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుంది కాబట్టి ఈ కోర్స్ని మనం ఇమీడియట్గా పర్చేజ్ చేసుకోండి. కేవలం 1200 రూపీస్కే ఉంది. సో కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే ఆఫ్లైన్లో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో అక్టోబర్ 15, 21 తారీఖు ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ ఫాస్ట్గా మనకు ర్యాపిడ్గా మనకి సెలక్షన్ ప్రొసీజర్ చేస్తుంది కాబట్టి ఇంకా లేట్ చేయకండి. ఇమీడియట్గా ఈ ఆన్లైన్ వాళ్ళు ఆన్లైన్లో చేయండి, ఆఫ్లైన్ వాళ్ళు అక్టోబర్ 15, 21 తారీఖు బ్యాచెస్ ఉన్నాయి. ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి. ఇంకా మోర్ అప్డేట్స్ మనకి మన ఛానల్ ద్వారా కావాలి అంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. లేటెస్ట్ అప్డేట్స్ ఏ ఉన్నా కూడా మీకు ఇమీడియట్గా మేము అందిస్తూ ఉంటాం. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ.